హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం విజయవాడలో కొత్తగా ఓపెన్ చేసిన బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. సో ఇది బెంజ్ సర్కిల్ దగ్గర కొత్తగా కట్టిన సెకండ్ ఫ్లైఓవర్. ఆ రైట్ సైడ్లో మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లైఓవర్. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం. అంటే మనం కనకదుర్గ వారధి వైపు నుంచి గన్నవరం వైపు వెళ్ళే దారి అనమాట. ఆ పక్కన ఉన్నది ఆపోజిట్లో రావచ్చు. గన్నవరం వైపు నుంచి కనకదుర్గ వారధి వైపు వెళ్ళొచ్చు. అలానే చెన్నై కోల్కతా నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తా వెళ్తుంది. ఆ ఫస్ట్ ఫ్లైఓవర్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడాలనుకుంటే కనుక పైనున్న లింక్ మీద క్లిక్ చేయండి. ఆ ఫ్లైఓవర్ని అక్టోబర్ 2020లో ఓపెన్ చేశారు. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు 2.77 కిలోమీటర్లు. అలానే ఈ ఫ్లైఓవర్కి అయిన ఖర్చు 88 కోట్లు. దీని కన్స్ట్రక్షన్ యాక్చువల్ డిసైడ్ చేసిన డేట్ కన్నా ముందే ఫినిష్ అయిపోయింది. యాక్చువల్గా అగ్రిమెంట్ ప్రకారం ఇది ఫినిష్ చేయాల్సిన టైము మే 2022, కానీ ఒక 6 months ముందే ఫినిష్ చేశారు.